పద్మ విభూషణ్ గాన గాంధర్వుడు డాక్టర్ మంగళపల్లి బాలమురళీకృష్ణ 96వ జయంతి వేడుకలను జూలై 6న చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభ వేదికగా ఘనంగా నిర్వహించనున్నట్లు మంగళపల్లి సత్యనారాయణ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు. ఫౌండేషన్ నెలకొల్పిన తర్వాత నిర్వహిస్తున్న ఈ మొట్టమొదటి కార్యక్రమంలో జాతీయ పురస్కారాలు గెలుచుకున్న 23 మంది కళాకారులను ఘనంగా సత్కరించనున్నారు. ఈ వేడుకల నిర్వహణకు పూర్తి సహకారాలు అందిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఫౌండేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వ డాన్స్ అడ్వైజరీ కమిటీ సభ్యురాలు ఎస్పీ భారతి కూడా పాల్గొన్నారు. ఆమె సంగీత నాటక అకాడమీ మెంబర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆమె నాకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చేసి ఈ సంవత్సరం జూన్ 3వ తారీఖున 2025 సంవత్సరాలు తగినటువంటి ఎస్ఎన్ఏ సంగీత నాటక అకాడమీ వారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక మంది ఆర్టిస్టులకు పురస్కారాలు ఇచ్చారు. అందులో వారిని రికమెండ్ చేసింది మా అమ్మాయి. అందులో సుమారుగా ఆల్మోస్ట్ 90% సెలెక్ట్ అయ్యారు. వారికి రాష్ట్రపతి అవార్డు ఇవ్వదు. అటువంటి వారిని సెలబ్రేట్ చేయాలని నేను ముందు నిర్ణయించుకున్నాం అన్నమాట. అందుకు మా అన్నయ్య గారి యొక్క బర్త్డేని ఒక అవకాశంగా తీసుకున్నాను. నేను డాక్టర్ ఎస్పీ భారతి, కూచిపూడి నాట్యగురు, మెంబర్ సెంట్రల్ సంగీత నాటక అకాడమీ ఇన్స్టిట్యూట్ కల్చర్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నేను నామినీగా ఉన్నాను. 5 సంవత్సరాలు నాకు ఇచ్చినటువంటి సమయం వారు 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు పూర్తయింది. ఈ సంవత్సరం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా నేను మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వివిధ రకాల నిష్ణాతులైనటువంటి కళాకారుల అందరికీ కూడా జాతీయ పురస్కారాలు ఇప్పించాలనేటటువంటి ఒక సదభిప్రాయంతో నేను వాటి పేర్లు నామినేట్ చేయడం, పురస్కారాలు తీసుకురావడం జరుగుతుంది. కానీ సంగీతానికి కానీ నాటకానికి కానీ ఎక్కువగా మన పురస్కారాలు తెలుగు వాళ్ళకి లభించట్లేదు. ఎక్కువగా నార్త్ ఇండియన్స్ అంతా కూడా నాటకానికి కానీ తమిళనాడు వాళ్ళు కొంచెం కర్ణాటక సంగీతాన్ని ప్రోత్సహించేటటువంటి వివరణ ఉంది. కాబట్టి వారికి ఎక్కువ పురస్కారాలు లభించడం జరుగుతుంది. కానీ నేను ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా గొప్ప గొప్ప సంగీత ఉద్యోగస్తులు ఉన్నారు. మన మంగళపల్లి బాలమురళీకృష్ణ గారు లాగానే మరి వారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళపల్లి సత్యనారాయణ గారి ఫౌండేషన్ ఒక 6వ తారీఖు జూలై 6వ తారీఖున వారి 96వ జన్మదినాన్ని పురస్కరించుకుని చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు వారు వివరించారు పెద్దలు. ఏంటి అంటే కనుక వారి యొక్క సోదరులే మంగళపల్లి బాలమురళీకృష్ణ గారు. కావున ఈ వయసులో కూడా వారు ఎంతో ఉత్సాహంగా ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి మా అన్నయ్య గారి పేరు మీదుగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలనేటటువంటి ఒక సదుద్దేశంతో ఫౌండేషన్ ప్రారంభించారు.